మోంతా తుఫానుతో నేలకొరిగిన నీటిలో మునిగిన వరి పైరుడు చిన్న చిన్న మెలకువలతో కొంతమేర పంట నష్టాన్ని నివారించవచ్చునని ఎన్జీ రంగా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పివి సత్యనారాయణ తెలిపారు. ఇటీవలే తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు, జిల్లాకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, నందిగాం మండలాల్లో పర్యటించారు. నీట మునిగిన వరి పైరును కాపాడేందుకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు క్షేత్రస్థాయిలోనే అవగాహన కల్పించారు. కృష్ణా, గోదావరి డెల్టా, ఉత్తర కోస్తా జిల్లాలలో మోంతా తుఫాను వల్ల ఈదురుగాలులతో కూడిన అధిక వర్షాలతో వరి పంటకు జరిగే నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే మెలకువలను పాటించాలని ఆయన కోరారు. వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ, కోత దశలలో ఉందన్నారు. వీలైనంత వరకు పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి బయటకు పంపించేందుకు రైతులు చర్యలు తీసుకోవాలన్నారు. పూత దశకు ముందు RGL 2537 ఉన్న చేలలో వర్షం తగ్గిన తరువాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఎండకు తెగుళ్లు, మానిపండు తెగుళ్లు, మాగుడు తెగులు, ఆకు ముడత, దోమపోటు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పూత దశలో గల MTU 1061, MTU 1318, MTU 1262, BPT 5204 రకాల్లో నిలబడి ఉన్న చేలల్లో పొల్లు గింజలు ఏర్పడే అవకాశం ఉందని, అందుచేత వ్యవసాయాధికారులు శాస్త్రవేత్తలను సంప్రదించి వారి ఇచ్చే సూచనలు పాటించాలని డాక్టర్ సత్యనారాయణ రైతులకు కోరారు. ధాన్యం రంగు మారకుండా, తెగుళ్లు రాకుండా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. కోత దశలో ఉన్న రకాలలో స్వర్ణ, సంపద స్వర్ణ, BPT 5204, RNR 15048, KNM పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తగ్గించాలని, పంట పొలాల్లో సత్యనారాయణతో పాటు శాస్త్రవేత్తలు పొలాల్లో దిగి పంటను కాపాడే పరిస్థితిని ప్రాక్టికల్గా చేసి చూపించారు. అవకాశాన్ని బట్టి పడిపోయిన చేలు పైకి లేపి కట్టుకోవాలని సూచించారు. నిలబడి ఉన్న పడిపోయిన చేలల్లో గింజలు రంగు మారదని, అలాగే తెగుళ్ల నుంచి కాపాడవచ్చునని డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఏర్పడి రంగు మారుతుందో దాన్ని కూడా కొంతమేర మాత్రమే మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా పంట నష్టాన్ని ఎంతో కొన్ని మనం ఏదైతే సూచనలు చెప్తున్నామో వ్యవసాయ శాఖ ద్వారా ఆ సూచనలు పాటించినట్టయితే మనం రైతు తప్పనిసరిగా ఆచార్య ఎన్జీ రంగా సూచనలు పాటించి వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రాచుర్యం చేస్తున్నటువంటి ఈ సూచనలు కనుక పాటించినట్టయితే రైతు కొంతమేర పంట కనపడిన పంట చేతికి కొంతమేర తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో గింజ మొలకెత్తకుండా 5% ఉప్పు ద్రావణం ఏదైతే చెప్తున్నామో దాన్ని కూడా రైతు పాటించాలి. పన ఇలా కట్టతాకి ఆలస్యమైంది అనుకోండి, వెంటనే ఈ చీడపీడకి ముఖ్యంగా తెగులు మందులు ఇలా ఉన్నా మనం స్ప్రే చేయాలి. తర్వాత కట్టిన తర్వాత కూడా మరొకసారి ఈ తెగులు వ్యాప్తి నివారణకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కొంతమేర పంట నష్టాన్ని మనం నివారణ చేసుకున్నాడు అవుతాం. రైతుల అనుమానాలను నివృత్తిపరిచారు. గతంలో ఆయన శ్రీకాకుళం జిల్లాలో సేవలందివ్వడంతో ఆ ప్రాంతంలో పంటలపై, భూములపై అవగాహన ఉండటంతో అందుకు తగ్గట్టుగా సూచనలిచ్చారు. డాక్టర్ సత్యనారాయణతో పాటు అనకాపల్లి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ నుంచి డాక్టర్ CH ముకుందరావు, ఆముదల వలస KVK నుంచి డాక్టర్ భాగ్యలక్ష్మి, రాగోలు ARS డాక్టర్ చిట్టిబాబు, K మధుకుమార్, ఆముదల వలసకు డాక్టర్ P ఉదయ్ బాబు, డాక్టర్ G శ్రీనివాస్, డాక్టర్ M శ్రీనివాస్తో వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు. సూచనలన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పుడు మనం శ్రీకాకుళం టెక్కలకు సంబంధించినటువంటి నందిగాం మండలం తిమ్మిలాడ గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఏదైతే మోంతా తుఫాను నష్టం రాష్ట్రం మొత్తం చాలా చేసిన సందర్భంలో ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కొద్దిమేర పంట నష్టం చేసింది. ముఖ్యంగా ఇప్పుడు మన దిమ్మిలాడ గ్రామంలో ఈ రైతుల పొలాలు చూస్తున్నాం. ఇక్కడ కూడా పూర్తిగాను పాక్షికంగాను పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా పడిపోయినప్పుడు అది నేల కంటి అది పాలు పొడుచుకునే దశలో ఉన్నప్పుడు అది గింజ కూడా సరిగ్గా తోడుకోదు, నూక అయ్యే పరిస్థితి ఉంటుంది, గింజ రంగు మారుతుంది. తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఈ పొలాలు ఏ విధంగా ఎంతమేర నష్టపోయినాయి అనేది వ్యవసాయ శాఖ ద్వారా ఎన్యూమరేషన్ చేస్తారు. ఆల్రెడీ మొదలుపెట్టారు. మన జేడీ గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడే. సో వీరందరూ మేము ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా పంట నష్టం జరిగింది అన్నది కూడా ఒక బేరే చేసుకుని వాళ్ళకు స్కేల్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రైతులు చాలా నష్టపోయారు. ఇక్కడ చూస్తున్నట్టే గింజ కూడా రంగు మారిపోయింది, తోడుకోదు, గింజ పాయి వచ్చేస్తుంది,
చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. అదే అక్కడక్కడ పాక్షికంగా పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమి సూచన చేయాలంటే పూర్తిగా పడిపోయిన పొలంలో ఏమాత్రం అవకాశం ఉన్నా నీరు లాగేసేయాలా. తర్వాత మనం పైకి నిలగట్టి కటకోట ఒకటి చేస్తాము. అలాగే ఆ తెగుళ్ళు వ్యాప్తి లేకుండా మందులు కొట్టుకుంటాం. అలాగే పాక్షికంగా పడిపోయిన దాంట్లో మనం కొంతమేర పంట వచ్చే చేతికి అవకాశం ఉంది, కానీ దాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే సూచనలు. పూర్తిగా పడలేదు కాబట్టి దానికి పురుగు మందులు కొట్టండి, నీరు తీసేయండి, తోడుకునేందుకు ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ అటు పాక్షికంగా పడిపోయినా ఇటు పూర్తిగా పడిపోయినా పంట 3వ వంతు కంటే ఎక్కువే నష్టం వస్తుంది. అది వ్యవసాయ శాఖ వారి దగ్గర కూడా రాయటం కూడా అదే జరుగుతుంది. ఏమంటారు? ఇది పూర్తిగా ఎక్కువ శాతం నష్టం జరుగుద్ది, పాక్షికంగా జరిగింది కూడా కొంతమేర నష్టం జరుగుద్ది. అంటే 3వ వంతు పంట పోయే అవకాశం ఉంది. ఆ విధంగా రైతులు ఏంటంటే ఏమాత్రం పంట చేతికి వచ్చినా దాన్ని రక్షించుకునే మార్గాలు, సూచనలు మీరు పాటించండి. మన అచ్చెన్నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీ పెద్ద ఎత్తున తిరుగుతూ ఆయన కూడా సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే సూచనలు మనం పాటించినట్టయితే ఎంతో కొంత ఈ నష్టం నివారణ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సమాయత్తం చేసి రాష్ట్రం మొత్తం కూడా త్వరలోనే వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలన్నటువంటి రైతుకు వాళ్ళని ఆలోచన కూడా చేస్తున్నారు.